గత సర్కార్ తప్పిదాలంటూ కొన్నాళ్లు పొలిటికల్ హీట్ క్రియేట్ చేశారు. కులగణన సర్వే కేసీఆర్ ఫ్యామిలీ జనాభా లెక్కల్లోనే లేదని ఇంకో చర్చకు దారితీశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సవాల్ చేసి చర్చకు తెరలేపారు. మోదీ బీసీనే కాదని మరో బాంబు పేల్చారు. ఇప్పుడేమో ఏడాదిలోనే ఎంతో చేశాం, దమ్ముంటే చర్చకు రమ్మని బీజేపీ బీఆర్ఎస్కు సవాల్ విసురుతున్నారు సీఎం రేవంత్. సవాళ్ల మీద సవాళ్లు విసరడం వెనుక రీజన్ ఏంటి? హామీలపై ప్రశ్నిస్తున్న అపోజిషన్ను సీఎం అయోమయంలో పడేస్తున్నారా? ప్రతిపక్షాలు సీఎం రేవంత్ ట్రాప్లో పడుతున్నాయా? తెలంగాణ గడ్డ మీద సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ హీట్. రోజుకో ఇష్యూతో తన చుట్టే చర్చ జరిగేలా సీఎం రేవంత్ ప్లాన్. సీఎం రేవంత్ ది అటెన్షన్ డైవర్షన్ డ్రామా అంటున్న బీఆర్ఎస్. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, చర్చకు తాను సిద్ధం, మీరు సిద్ధమా అంటూ డయాస్ ఏదైనా సందర్భం మరేదైనా సీఎం రేవంత్ టార్గెట్ మాత్రం ఒక్కటే అయిపోయింది. అదే అపోజిషన్ బీఆర్ఎస్. పనిలో పనిగా బీజేపీని టార్గెట్ చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేసేందుకు మాత్రం ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు సీఎం రేవంత్. లేటెస్ట్ గా సరికొత్త సవాల్తో తొడగొడుతున్నారాయన. గులాబీ దళపతి కేసీఆర్ తో పాటు బీజేపీ తెలంగాణ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. 12 ఏళ్ల నరేంద్ర మోదీ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 12 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు తాము సిద్ధమంటున్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎవరొస్తారో రండి, బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వస్తారో కేటీఆర్ వస్తారో రండి, చర్చకు సిద్ధంగా ఉన్నానని బస్తీమే సవాల్ అంటూ తొడగొడుతున్నారు. డేట్ ప్లేస్ మీరు చెప్పినా ఓకే అన్నారు. ఇంతవరకు బానే ఉన్నా హామీలు అమలు చేయడానికి తమకు 5 ఏళ్ల టైం ఉందని చెప్పుకొచ్చారు రేవంత్. ఈ పాయింట్ మీదే బీఆర్ఎస్ రివర్స్ అటాక్ స్టార్ట్ చేసింది. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయకుండా అంతా చేసేశామని చెప్పుకునే ప్రయత్నంలో రేవంత్ ఉన్నారంటోంది. సీఎం రేవంత్ ది అటెన్షన్ డైవర్షన్ డ్రామాని ఫైర్ అవుతోంది బీఆర్ఎస్. హామీలు అమలు చేయలేదని అటు ప్రజల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరిగినప్పుడల్లా ఏదో ఒక ఇష్యూ తెర మీదకు తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారని అటాక్ చేశారు మాజీ మంత్రి హరీష్. హామీల అమలుకు 5 ఏళ్ల టైం ఉందన్న రేవంత్ కు గ్యారంటీల మాటేమిటని గుర్తు చేస్తున్నారు. అధికారంలోకొచ్చిన 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తామని చెప్పి ఏడాది గడిచిపోయినా ఒక్క స్కీమ్ కూడా సరిగ్గా అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నాలేంటని క్వశ్చన్ చేస్తున్నారు. హామీలిచ్చింది మీరు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నది మీరు, ఇప్పుడు 5 ఏళ్లని పబ్బం గడుపుకునే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు హరీష్. అయితే బీఆర్ఎస్ పాలనపై చర్చకు సిద్ధమని రేవంత్ సవాల్ విసరడం మాత్రం ఆసక్తికరంగా మారింది. ఏ పార్టీ అధికారంలోకొచ్చినా మొదటి ఏడాదిలో హామీలన్నీ అమలు చేయడం దాదాపు అసాధ్యం. కానీ ఏడాదిలోనే అంతా చేసేశామంటున్నారు రేవంత్. అంతేకాదు, తమ 12 నెలల పాలన మీద చర్చకు రెడీ అని సవాల్ చేస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై కూడా ఓపెన్ డిబేట్ కు సిద్ధమని కూడా తొడగొడుతున్నారు. అసలు రేవంత్ మాటల్లో మర్మమేంటనేది చర్చనీయాంశంగా మారింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అంతో ఇంతో బానే చేశారనేది పబ్లిక్ టాక్. రైతు బంధు వచ్చింది, నీళ్ల బాధలు తప్పాయి, చెప్పిన మాట ప్రకారం పెన్షన్లు ఇచ్చారనేది జనం చెబుతున్న మాట. ఇప్పుడు రేవంత్ ఏడాది పాలనలో ఉచిత బస్సు, ఫ్రీ కరెంట్ తప్ప ఏదీ సరిగా అమలు కావట్లేదని జనం అనడం కాదు, హస్తం పార్టీ నేతలు కూడా అక్కడక్కడా వాయిస్ వినిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో తమ ఏడాది పాలనపై చర్చకు సిద్ధమని రేవంత్ చేసిన సవాల్ రాజకీయ ఎత్తుగడలో భాగమేనన్న టాక్ వినిపిస్తోంది. సవాల్కు ప్రతి సవాల్ కామన్. చర్చకు సిద్ధమంటే సిద్ధమంటారు. కానీ సవాల్కు కట్టుబడి 3 పార్టీల నేతలు ఒకే డయాస్ మీదకొచ్చి చర్చించడం ఇప్పటి వరకు జరగలేదు. ఇది అయ్యే పని కాదని ప్రతి ఒక్కరికీ తెలుసు. పైగా కాంగ్రెస్ సర్కార్ స్కీమ్లు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావట్లేదని ఆ పార్టీ నేత రాజగోపాల్ రెడ్డి లాంటి వారే అంటున్నారు. అలాంటప్పుడు తమ 12 నెలల పాలనను సీఎం ఎందుకు ప్రస్తావిస్తున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే జనం మూడ్ను డైవర్ట్ చేసేందుకే రేవంత్ ప్లాన్ చేస్తున్నారని అంటోంది బీఆర్ఎస్. హామీలు అమలు చేయకుండా 1కి 10 సార్లు అబద్ధం చెప్పి నిజంగా చూపించాలన్నది సీఎం స్కెచ్ అని అంటున్నారు కారు పార్టీ లీడర్లు. రేవంత్ ఎంత గగ్గోలు పెట్టినా
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు పథకాల అమలు ఎలా ఉందనేది పబ్లిక్ కు క్లియర్ కట్ గా అర్థమైపోయిందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రజా వ్యతిరేకత బయటపడకుండా రేవంత్ ఎన్నో రోజులు నెట్టుకు రాలేరని అంటోంది బీఆర్ఎస్. 4 స్కీంలను ఈ నెల చివరి వరకు అమలు చేస్తామన్నారు. అందులో రైతు భరోసా విడతల వారీగా వేస్తున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కావట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రైతు కూలీలకు సాయానికి సంబంధించిన గైడ్ లైన్స్ పై సొంత పార్టీ నేతల నుంచే అబ్జెక్షన్స్ వ్యక్తమవుతున్నాయి. ఇక రేషన్ కార్డుల కథ ఎటూ తేలడం లేదట. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో గందరగోళం కొనసాగుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి జనం నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితి ఉందని గమనించే సవాళ్లను అస్త్రంగా మార్చుకున్నారనేది బీఆర్ఎస్ వాదన. 4 హామీలపై ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని, ఆ విషయం తెలిసే రేవంత్ సవాల్ అంటూ సైడ్ ట్రాక్ ప్రయత్నం చేస్తున్నారని అటాక్ చేస్తోంది గులాబీ పార్టీ. ఈ సవాళ్ల రాజకీయం ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.